నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఇక ఆలస్యం చేయకుండా వార్తల్లోకి వెళ్దాం. వీరోష్ వివాహ మహోత్సవం. ఈ రోజు యావత్ సినీ ప్రపంచం కళ్ళు అటువైపు ఉన్నాయి. గత 8 ఏళ్లుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తున్న ఆ వార్త ఇప్పుడు నిజమైంది. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇప్పుడు ఒకటయ్యారు. నేటితో ఈ గీతా గోవిందం జోడి నిజ జీవిత బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా అత్యంత వైభవంగా గోప్యంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఐటీసీ హోటల్ కు చెందిన ది మెమోంటాస్ ఏకాయ విలాసవంతమైన ఆతిథ్యాన్ని అందించింది. ఈ రోజు అంటే ఫిబ్రవరి 26, 2026న ఈ జంట మూడు ముళ్ల బొందంతో ఒకటయ్యారు. నేటి ఉదయం సరిగ్గా 10 గంటలకు విజయ్ దేవరకొండ వారసత్వాన్ని ప్రతిబింబించేలా పూర్తి తెలుగు సాంప్రదాయంలో వివాహ వేడుక ప్రారంభమైంది. ముహూర్తం వేళ విజయ్ దేవరకొండ రష్మిక మెడలో తాళి కట్టడంతో ఈ స్టార్ కపుల్ అధికారికంగా భార్యాభర్తలయ్యారు. అయితే ఈ వేడుక ఇక్కడితో ఆగిపోలేదు. రష్మిక మందన్న కూర్గు మూలాలను గౌరవిస్తూ సాయంత్రం 4 గంటలకు కొడవ సాంప్రదాయం ప్రకారం మరో వేడుక జరగనుంది. ఒకే రోజున 2 విభిన్న సంస్కృతులను మేళవిస్తూ ఆధునికతకు సాంప్రదాయానికి ప్రతీకగా వీరు తమ వివాహాన్ని ప్లాన్ చేసుకున్నారు. వెడ్డింగ్ మొత్తం అరటాకులు మరియు విదేశీ పూల మేళవింపుతో కళ్ళు మిరమిట్టు గొలిపేలా డిజైన్ చేశారు. వివాహానికి ముందు జరిగిన ఆచారాల్లో రష్మిక కుటుంబం విజయ్ ఫ్యామిలీకి సాంప్రదాయ నైవేద్యాలతో ఘనంగా స్వాగతం పలికింది. అభిమానులు ముద్దుగా పిలుచుకునే వీరోష్ వెడ్డింగ్ ఫోటోల కోసం సోషల్ మీడియా ఇప్పుడు అట్టుడుకుతోంది. వీరిద్దరూ తమ పెళ్లిని ఎంత ప్రైవేట్ గా నిర్వహించినా ఆ వైభవం మాత్రం ఊహకందని స్థాయిలో ఉంది. టాలీవుడ్ రౌడీ బాయ్, కర్ణాటక క్రష్ ఇప్పుడు ఒక్క ఇంటి వారై కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారత దిశగా సరికొత్త అడుగు. నేటి ప్రధాన వార్తలోకి వెళ్తే మహిళలు కేవలం గృహిణులుగానే కాకుండా వ్యాపారవేత్తలుగా ఎదగాలన్న సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. స్వయం ఉపాధితో ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడే సమాజంలో మహిళలకు గౌరవం లభిస్తుందని నమ్మిన జిల్లా కలెక్టర్ రాధర్శీష ఈ రోజు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పట్టణంలోని బెల్లూరు కాలనీలో ఏర్పాటు చేసిన కోకోపిట్ యూనిట్ వివరాలను ఇప్పుడు చూద్దాం. అక్కడ ఉన్న విజయ్ చేస్తాడు, అక్కడ నిలబడనే ఇట్లా చెప్తాడు. మేడం సమస్యకరణ విషయంలో ఒకసారి చూడాలన్నటువంటి ఆలోచన గౌరవ విద్యార్థి మేడం
మేడం మేడం చూడండి సార్. తమ్ముడు ఫోన్ పట్టుకోండి. నాతోటి సహా కౌన్సిలర్లందరికీ అలాగే మెప్మా సిబ్బంది అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే మహిళలకు ఇలాంటి ప్రోత్సాహం చాలా అవసరము. ఎందుకంటే చాలా మంది ఇంట్లో ఖాళీగా కూర్చోండి, పాపం వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళు లేకుండా చాలా మంది పేదరికంలో ఉన్నారు. అలాంటి వారికి ఇది చాలా మంచి అవకాశం. మరి ముఖ్యంగా తెలపాలంటే చాలా మందికి తెలియదు ఈ కొబ్బరిని ఇట్లా వాడాలి, ఇట్లా చేయాలని. ప్రకృతి వైపంగా కూడా మనకి చాలా మంచి యూజ్ అవుతుంది. ఎందుకంటే ప్లాస్టిక్ వాడకం కూడా దీనివల్ల కొంచెం తగ్గే అవకాశం ఉంది. మన విగ్రహాల తయారీలో చాలా మటుకు చూస్తే ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ఏదైతే నవరాత్రులు ఉంటాయి, దుర్గామాత నవరాత్రులు కానీ, వీటన్నిటికీ చాలా మటుకు ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. చాలా మంది అంటారు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి అంటారు. ఆ బ్యాన్ చేసే బదులు ఇలాంటిది ఒకటి ప్రోగ్రామ్ మనం నిర్వహిస్తే, మన దగ్గర నుండి స్టార్ట్ చేస్తే ఇట్లా కూడా మనకు యూజ్ అయ్యే ప్రాసెస్ చాలా తొందరలో వస్తుందని నా 100% నాకు నమ్మకం ఉంది. అలాగే ఇక్కడికి వచ్చేసిన మా సహోదరి, మా మిత్రులకు గాని అందరికి, మా అక్క చెల్లెమ్మలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఇచ్చిన ఈ అవకాశాన్ని మంచిగా వినియోగించుకొని మనకి ఏదైతే మొక్కలకు గాని మీరు ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాలి, ఇలా యూజ్ చేసుకోవాలమ్మా. చెట్లకు వాడకం గాని మన చేనులో కూడా వేస్తే సారవంతమైన భూమి వస్తుంది, మనకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అని మీరు ఇంకో 10 మందికి తెలియజేస్తే కూడా చాలా మందికి తెలియదు కాబట్టి తెలిసే అవకాశం ఉంటది. మరి ఇంకో 10 మందికి మీరు ఇంకొక అవకాశం ఇచ్చినట్టు కూడా అవుతుంది. అంటే ఎవరైతే ఇంట్లో ఉంటారో వాళ్ళకి పని చేసుకునే అవకాశం కూడా ఉంటదని తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం ప్రోత్సాహంతో ఒక అద్భుతమైన అడుగు పడింది. బుధవారం రోజున పట్టణంలోని 3వ వార్డ్ బెల్లూరు కాలనీలో సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ వినాయక SHG మహిళా సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోకోపీట్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ రాజశేష, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష ఘనంగా ప్రారంభించారు. యూనిట్ ను ప్రారంభించిన అనంతరం కలెక్టర్ యూనిట్ పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకొని గ్రూపులుగా ఏర్పడి ఇలాంటి చిన్న తరహా పరిశ్రమలను స్థాపించడం వల్ల ఆర్థికంగా బలోపేతం కావచ్చని ఆయన సూచించారు. ముఖ్యంగా మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ ఈ కోకోపీట్ యూనిట్ కేవలం ఉపాధి మార్గమే కాకుండా పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని కొనియాడారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్రకృతి సిద్ధమైన కోకోపీట్ కొబ్బరి పీచు వాడటం పెరగడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చే క్రమంలో ఇలాంటి యూనిట్లు ఆదర్శంగా నిలుస్తాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. క్షేత్రస్థాయిలో మహిళల ఉత్సవాన్ని ఆమె అభినందించారు. వీరితో పాటు మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పీడి రాజు, మెప్మా డిఎంసి శ్రీనివాస్, టిఎంసి భాగ్యలక్ష్మి మరియు స్థానిక వార్డు కౌన్సిలర్లు సరిత, సంజయ్ తదితరులు పాల్గొని మహిళా సంఘ సభ్యులను ఉత్సాహపరిచారు. స్థానిక మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని నాణ్యమైన కోకోపీట్ బ్లాక్లను తయారు చేస్తూ తమ కుటుంబాలకు ఆసరగా నిలుస్తున్నారు. జిల్లా అధికారుల పర్యవేక్షణ, ప్రజా ప్రతినిధుల మద్దతుతో ఈ యూనిట్ విజయవంతంగా కొనసాగుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూసారుగా, పట్టుదలుంటే ఆకాశమే హద్దు అని బెల్లూరు కాలనీ మహిళలు నిరూపిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడుతూనే ఆర్థికంగా ఎదుగుతున్న ఈ మహిళా సంఘాల అందరికీ స్ఫూర్తిదాయకం. షన్ను సీక్రెట్ ఎంగేజ్మెంట్ వెనుక అసలు కథ. సోషల్ మీడియా సెన్సేషన్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. గత కొన్ని రోజులుగా షన్ను ఎవరితోనూ ప్రేమలో ఉన్నాడని, ఆ అమ్మాయి ఎవరై ఉంటారా అని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్న తరుణంలో డైరెక్ట్ గా ఎంగేజ్మెంట్ ఫోటోలతో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. అవును, మీరు విన్నది నిజమే. షణ్ముఖ్ జస్వంత్ నిశ్చితార్థం అత్యంత రహస్యంగా వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయితో జరిగిపోయింది. నిజానికి 2 రోజుల క్రితమే షన్ను ఒక అమ్మాయిని చేతి పట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఫేస్ రివీల్ చేయకుండా సస్పెన్స్ క్రియేట్ చేశాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు, తనే వైష్ణవి. బుధవారం వైష్ణవితో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ ఒక కొత్త ప్రయాణం మొదలైంది అంటూ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఇక్కడ అసలు షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే, అసలు ఈ వైష్ణవి ఎవరు, వీరిద్దరి మధ్య పరిచయం ఎప్పుడు మొదలైంది,
దీప్తి సునయనతో బ్రేకప్ తర్వాత చాలా కాలం ఒంటరిగా ఉన్న షన్ను ఇంత త్వరగా నిశ్చితార్థం చేసుకోవడం వెనుక బలమైన కారణముందా అనే చర్చలు ఇప్పుడు నెట్టింట జోరుగా సాగుతున్నాయి. షన్ను షేర్ చేసిన ఫోటోలో ఇద్దరు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు. వైష్ణవి చోడిశెట్టి ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని సమాచారం. వీరిద్దరికి కామన్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయం ఏర్పడిందని, అది కాస్త ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో నిశ్చితార్థం వరకు వచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కేవలం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే ఈ వేడుకను చాలా లో ప్రొఫైల్లో ముగించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు షన్ను నిశ్చితార్థం వార్త బయటికి రాగానే అందరి కళ్ళు దీప్తి సునయన వైపు మళ్ళాయి. వీరిద్దరూ 5 ఏళ్ల పాటు రిలేషన్స్ లో ఉండి బిగ్ బాస్ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. షను తన లైఫ్ లో కొత్త చాప్టర్ మొదలు పెట్టడంతో పాత గతాన్ని పూర్తిగా మర్చిపోయినట్టేనా, లేక వైష్ణవితో ఎంగేజ్మెంట్ వెనుక ఇంకేదైనా సెన్సేషనల్ సీక్రెట్ ఉందా? ఏదేమైనా షన్ను ఇచ్చిన ఈ షాక్ నుండి ఫ్యాన్స్ ఇంకా తేరుకోలేదు. ఆల్ ది బెస్ట్ షన్ను అంటూ కొందరు విష్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఈ సడన్ డెసిషన్ ను జీర్ణించుకోలేకపోతున్నారు. మరి వీరి పెళ్లి ఎప్పుడు గ్రాండ్ గా ఉంటుందో, లేక ఇలాగే సైలెంట్ గా కానిచ్చేస్తారా? తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. అభివృద్ధికి పెద్ద పీట వేస్తానని చెప్పాను. ఇరిగేషన్ లో మీరు చూస్తే ఈ రోజు ఎక్కడా పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టాను. పోలవరం పూర్తి చేస్తాను. రేపు రాబోయే 27 పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను. దానివల్ల పోలవరం గోదావరి నీళ్లు కృష్ణాకు వస్తాయి. కృష్ణాకు ఆ నీళ్లు వస్తే అక్కడి నుంచి కృష్ణా డెల్టాలో మిగిలిన నీళ్లు నల్లమల సాగర్కు కూడా భవిష్యత్తులో తీసుకొస్తాను. అందుకే కొత్తగా నల్లమల సాగర్కి గోదావరి నీళ్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది వచ్చే లోపల ఈ సంవత్సరమే జూలై కంతా నల్లమల సాగర్ పూర్తి చేసి వెలుగొండ ప్రాజెక్ట్ ని జాతికి అంకితం చేసే బాధ్యత నాది. ఇంకా 2000 కోట్లు కావాలి. నా కష్టాలు నాకున్నాయి. మా ఆడబిడ్డలకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. పిల్లల్ని బాగా చదివించాలి. రైతులను ఆదుకోవాలి. అదే సమయంలో రైతులకి గిట్టుబాటు ధర ఇప్పించాలి. నీళ్లు గుడిస్తేనే రైతన్నకు దన్ను వస్తుంది, పని చేయడానికి శక్తి వస్తుంది. అందుకే పోయిన సంవత్సరం హంద్రి నీవా పైన శ్రద్ధ పెట్టాను. ఈ సంవత్సరం వెలుగొండ పైన శ్రద్ధ పెట్టి మీ జీవితాల్లో జల కళ తీసుకొచ్చే బాధ్యత నాది. తమ్ముళ్ళు, ఇదే కాదు, మీ ఆదాయం పెంచాలి, రైతుకు అండగా ఉండాలి. అందుకే ఇప్పటికే మీరు ఒక్కసారి చూస్తే హార్టికల్చర్ పండ్ల తోటలు మన రాష్ట్రంలో బ్రహ్మాండంగా పండిస్తున్నాం. నేను ఎప్పుడొచ్చినా మీ ఆదాయం పెంచే మార్గమే ఆలోచిస్తాను. అందుకని రాయలసీమ మార్కాపూర్ వరకు 9 జిల్లాల్లో హార్టికల్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా. ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొస్తాం. ప్రతి ఒక్క రైతుని పండ్ల తోటలు పెట్టుకునేట్టుగా మార్కాపూర్ జిల్లా ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత మాది. సిద్ధమా తమ్ముళ్ళు? మీరు అడుగుతున్నా. ప్రపంచానికి రాయలసీమ హార్టికల్చర్ హబ్గా ఉద్యానవనంగా తయారు చేస్తాం. ఇప్పటికే దేశంలో
ఎక్కువ పండ్లు పండించే రాష్ట్రం మంది. దానికి చిరునామా వెనుకబడిన ప్రాంతం రాయలసీమ. ఇప్పుడు ఒకప్పుడు మార్కాపురం గాని గిద్దలూరి గిద్దలూరి ప్రాంతం పక్కన ఉండేటివి, రాయలసీమలోనే ఉండేది. అందుకే ఆలోచించాను, మార్కాపూర్ జిల్లా ఇచ్చాను, వెలుగొండ పూర్తి చేస్తాను, మార్కాపూర్ని ఉద్యానవనంగా తయారు చేసే బాధ్యత నాది. నేను ఇవి చేస్తే మీరేం చేస్తారని అడుగుతున్నా. ఏం చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దుడే గుద్దుడు చేయాలి. వన్ సైడ్ మీరు నాకు సహకరించాలి. మళ్ళీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాను, అవునా కాదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాగేదానికి నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. క్యూఆర్ కోడ్ పెడతా. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ ఫోన్లో నీ భూమి ప్రతి ఒక్కసారి చూసుకోవచ్చు. కరెక్ట్ గా నీ పొలం దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా మీ పొలం దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. ఎవడైనా దొంగ మీ భూమి కబ్జా చేయాలంటే తాట తీసే బాధ్యత నాది. ఆ అధికారం మీకు ఇస్తాం. 1 year టైం ఇచ్చాం. కలెక్టర్కి బాధ్యత ఇచ్చాం. ఊరూరు రావాలి, వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాం, నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ఈ రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పి మా రైతన్నకి, పేదవాళ్లకు వాళ్ళ పట్టా ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. జిల్లా ఇచ్చా. జిల్లా ఇచ్చిన తర్వాత కూర్చోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరెట్టయితే ఇల్లు కావాలనుకుంటారో ఇక్కడ మీ అందరూ వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగా రాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాను.
మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలన ఇస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు వేరే రాష్ట్రానికి పోయే పని లేకుండా దర్జాగా రేవంత్ సర్కార్ భూదాహం. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భూ ప్రకంపనలు మొదలయ్యాయి. పేదల కడుపు కొట్టి బడాబాబుల పల్లె నింపే కుట్రలకు తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కన్ను ఇప్పుడు దళితుల భూములపై పడింది. అక్షరాల 500 కోట్ల రూపాయల విలువైన భూమిని కారు చౌకగా కాజేసేందుకు రేవంత్ సర్కార్ స్కెచ్ గీసింది. నిన్నటి దాకా మూసి బాధితుల ఆర్ధనాదాలు విన్నాం. ఇప్పుడు సంగారెడ్డి గడ్డపై దళితుల భూములకు ఎసరు పెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. అవును, మీరు విన్నది నిజం. సంగారెడ్డి టౌన్ కు కూతవేటు దూరంలో దేశానికే గర్వకారణమైన ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ సరిగ్గా ఎదురుగా ఉన్న అత్యంత విలువైన భూమిపై ప్రభుత్వం కన్నుపడింది. అక్కడ సుమారు 107 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమి అంతా నోరు లేని పేద దళిత గిరిజనులది. బహిరంగ మార్కెట్ లో ఎకరం 3 నుంచి 5 కోట్ల రూపాయలు పలుకుతుంటే దాన్ని ఎలాగైనా లాగేసుకోవాలని రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్ వేసింది. ఎంత విచిత్రమో చూడండి. రాత్రికి రాత్రే ఫైళ్లు కదిలాయి. తెల్లారేసరికి పత్రికల్లో నోటిఫికేషన్ వెలిశాయి. పరిశ్రమల కోసం భూమి కావాలి అంటూ కంటి తడుపు కారణం చూపిస్తూ పేదల నోటి కాడి కూడును లాగేసుకుంటున్నారు. ఇదా మీ ఇందిరమ్మ రాజ్యం? ఇదా మీరు చెప్పిన ప్రజాపాలన? మూసీ సుందరీకరణ పేరుతో వేలాది ఇళ్లను కూల్చివేస్తూ హల్చల్ చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు నగర శివార్లలో ఉన్న విలువైన భూములను గుంజుకోవడానికి సిద్ధమైంది. ఈ భూసేకరణ వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బడా పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ మాఫియాకు ఈ భూములను కట్టబెట్టేందుకు ప్రభుత్వం ఇంత వేగంగా అడుగులు వేస్తుందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూమిని వదులుకోమంటే ఆ పేదలు ఎక్కడికెళ్ళాలి? ఏ దిక్కున మొరపెట్టుకోవాలి? రేవంత్ రెడ్డి భూదాహం తీర్చుకోవడానికి పేదోడి భూమే దొరికిందా? 500 కోట్ల ఆస్తిని కబ్జా చేసే ఈ ప్రయత్నం వెనుక అసలు దొరలెవరు? ఎక్కడ పరిశ్రమలు వస్తాయా లేక ప్యాలెస్లు వస్తాయా? పేదోడి భూమిని కాపాడే వరకు ఈ పోరాటం అసలాగదు. సంగారెడ్డి గడ్డపై మొదలైన ఈ సెగ రేపు సెక్రటరియట్ మెట్లు తాకడం ఖాయం. పుట్టపర్తిలో కాకిల వసూళ్ల పర్వం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కాకిల బాగోతం బట్టబయలైంది. రక్షక భటులే భక్షకులుగా మారారా? న్యాయం చేయాల్సిన పోలీసులే బాధితులను నిలువు దోపిడీ చేస్తున్నారా? పుట్టపర్తి డీఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అవును, మీరు వింటుంది నిజమే. సామాన్యులకు అండగా ఉండాల్సిన పోలీసు బాసులు సెటిల్మెంట్కు తెలరేపారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడు మారుతిరెడ్డి విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపిస్తుంది. మీడియా మిత్రులకి ముఖ్యంగా నమస్కారం. తర్వాత పుట్టపర్తి ప్రజానీకానికి నమస్కారం. పుట్టపర్తి నియోజకవర్గంలో డిఎస్పీ గారు అయినటువంటి విజయ్ కుమార్ గారు, తర్వాత సిఐ కొత్త చెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ మారుతి శంకర్ సిఐ గారు ఇద్దరు కలిసి నన్ను, నా కుటుంబాన్ని, తర్వాత నా మిత్రులు కొంతమందిని, వారి కుటుంబాన్ని అక్రమంగా నిర్బంధించి వేధిస్తూ అక్రమ కేసులు పెడుతూ విపరీతంగా టార్చర్ గురి చేస్తూ ఈ గత 20-30 రోజుల నుంచి ఇదే తంతుగా విపరీతంగా వేధిస్తూ మానసిక ఒత్తిడికి గురి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఇందులో భాగంగా నేను ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, మా ఫ్యామిలీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు, స్టేషన్కి పోతే ప్రాపర్గా రెస్పాండ్ గారు, రానియద్దంటారు. తర్వాత ఎస్పెషల్లీ ఇద్దరు కలిసి నన్ను బెంగళూరుకి పారిపో, నువ్వు ఈ ఏరియాలో ఉండకూడదు, లేకుంటే నీ మీద పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం అని చెప్తూ ఇందులో ఇండైరెక్ట్గా 2-3 సార్లు ఆల్రెడీ మమ్మల్ని అక్రమంగా నిర్బంధించిన తరుణంలో లాస్ట్ టైం మా మీద ఒక మర్డర్ అలిగేషన్ కేసు జరిగినప్పుడు సిఐ మారుతి శంకర్ గారు డైరెక్ట్గా నాకు చెప్పడం జరిగింది, నువ్వు ఈసారి జైల్లో నుంచి బయటకు వచ్చిన వెంటనే నువ్వు డబ్బులు 30 లక్షల రూపాయలు, కనీసం 20 లక్షల రూపాయలు నువ్వు డిఎస్పీ గారితో మాట్లాడుకుని ఇవ్వకుంటే నీ మీద పీడీ యాక్ట్ పెట్టేసి బెంగళూరుకి పంపించేస్తాము, లేదా వేరే చోటుకి పంపించేస్తాము, జిల్లా బహిష్కరణ చేస్తాము అని నన్ను నిర్బంధించిన ప్రదేశంలో చెప్పారు. అఫీషియల్గా పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేయాల్సిన
బాధ్యత వాళ్ళకి లేకుండా ఒక అన్అఫిషియల్గా ఎక్కడో ఒక గోడౌన్లో కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్ళి మమ్మల్ని ఎంక్వైరీ చేశారు. సరే, అవన్నీ ఒకవేళ పోలీసు వాళ్ళకి అనుకూలం జరగాల్సిన పరిస్థితుల్లో ఉంటే నేను సహకరించడం జరిగింది. అయినా పోలీస్ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం ఉంది కాబట్టి నేను మీడియా మిత్రులకు, ఎస్పెషలీ ఈ మీడియా ద్వారా ఎస్పీ గారికి విన్నవించుకుంటున్నాను. పోలీస్ వ్యవస్థలో చాలా వరకు బాగుంది, కానీ నేను చూసిన పుట్టపర్తిలో ఈ ఇద్దరు మాత్రం కొల్యూజన్తో ప్రజల్ని అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వాళ్ళ కరప్షన్కి గురి చేస్తూ ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పుకునే సమయం కూడా కాదు. నా పర్సనల్ మ్యాటర్ మాత్రమే చెప్పుకుంటున్నా. ఎప్పుడు నేను ప్రజా సమస్యలు మాత్రమే మాట్లాడేవాడిని. ఈసారి ఆ గొంతు నొక్కేయాలని ప్రయత్నంతో నా మీద పీడీ ప్రయోగం చేయాలని అక్రమ కేసులు పెట్టి, ఫాల్స్ కేసులన్నీ పెట్టి, కనీసం నన్ను ఎంక్వైరీ చేయకుండా, నన్ను అడగకుండా ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాను, వ్యవస్థలకు విన్నవించుకుంటున్నాను. నాలాంటి వారికే ప్రజా సమస్యల మీద పోరాడడానికే ఇన్ని ఇబ్బందులు గురి చేస్తే సామాన్యమైన ప్రజలకు వీళ్ళు ఎంత ఇబ్బందులు గురి చేస్తుంటారు, వ్యవస్థను ఎలా తొక్కి పెడుతుంటారో, ఎలా మేనేజ్ చేస్తుంటారో దయచేసి మీ ద్వారా అందరికీ తెలియజేసుకుంటున్నాను. వీరిని ఉపేక్షించకుండా ప్రజలు, వ్యవస్థలు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, మీడియా వాళ్ళు అందరూ కలిసి దీని మీద ఖచ్చితంగా ఆలోచించి వీరి మీద నిఘా వేసి ఇట్లాంటి చీడ పురుగుల్ని వ్యవస్థలో ఉండనీయకూడదని చెప్పేసి దయచేసి విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆ వీడియోలో ఉన్న అంశాలు వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. తమను తీవ్రంగా వేధిస్తూ ఏకంగా 30 లక్షలు ఇవ్వాలని డిఎస్పీ విజయ్ కుమార్ సిఐ మారుతి శంకర్ బెదిరించినట్లు బాధితుడు మారుతిరెడ్డి కన్నీటి పర్యాంతమయ్యారు. ₹1 కూడా ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పినందుకు తనపై పదే అక్రమ కేసులు బనాయిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకేదైనా జరిగితే దానికి ఈ అధికారులే బాధ్యులు అంటూ మారుతిరెడ్డి విడుదల చేసిన వీడియో పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తుంది. పుట్టపర్తి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. బాధితుడు మారుతిరెడ్డి ఫిర్యాదు ప్రకారం ఆ ఇద్దరు అధికారులు ఒక వ్యవస్థలా ఏర్పడి బాధితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలుస్తుంది. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే సామాన్యుల గొంతు నొక్కుతుంటే ఇక న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇదే ఇప్పుడు పుట్టపర్తి ప్రజల ప్రశ్న. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది. డిఎస్పీ విజయ్ కుమార్, సిఐ మారుతి శంకర్ అవినీతిపై, వారి అక్రమ ఆస్తులపై, ఇప్పటి వరకు వారు చేసిన సెటిల్మెంట్లపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితుడితో పాటు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ఈ అధికారులను విధుల నుంచి తప్పించి విచారణ జరిపితేనే సామాన్యులకు పోలీసు వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. మరి ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ ఏ విధంగా స్పందిస్తారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలు తీసుకుంటారా, లేక ఎప్పటిలాగే విచారణ పేరుతో కాలయాపన చేస్తారా అన్నది వేచి చూడాలి. సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి, గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ₹1 అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. QR కోడ్ పెడతా. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకి ఎత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ ఫోన్లో నీ భూమి ప్రతి ఒక్కసారి చూసుకోవచ్చు. కరెక్ట్ గా నీ పొలం దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా మీ పొలం దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. ఎవడైనా దొంగ మీ భూమి కబ్జా చేయాలంటే తాట తీసే బాధ్యత నాది. ఆ అధికారం మీకు ఇస్తాం. 1 year టైం ఇచ్చాం. కలెక్టర్కి బాధ్యత ఇచ్చాం. ఊరూరు రావాలి, వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాం,
నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ఈ రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పి మా రైతన్నకి పేదవాళ్లకు వాళ్ళ పట్టా ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. జిల్లా ఇచ్చిన తర్వాత కూర్చోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరెట్టయితే ఇల్లు కావాలనుకుంటారో ఇక్కడ మీ అందరూ వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగరాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలన ఇస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు వేరే రాష్ట్రానికి పోయే పని లేకుండా దర్జాగా వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.